भाइयों, ये जो राहुल गांधी जी की मेहनत है, ये पूरे देश के युवाओं के लिए है, महिलाओं के लिए है, गरीबों के लिए है, एससी एसटी के लिए है, कमजोर लोगों के लिए है, किसानों के लिए है। इसीलिए वो हिम्मत से आगे बढ़ रहे हैं। రాహుల్ గాంధీ గారు ధైర్యంతో సాహసంతో చాలా కష్టపడుతున్నారు. ఈ దేశం యువకుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, అందరి కోసం రాహుల్ గాంధీ గారు ధైర్యం సాహసంతో చాలా కష్టపడుతున్న విషయం మీరందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. देखो, तेलंगाना में हमें जीत आप सबकी मेहनत से मिली, ये बताती है, और राहुल जी की मेहनत भी ये बताती है. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. एक उर्दू में शायर है, मैं कहूंगा, 1000 वर्ष गिरे, लाख आंधियां उठे, वो फूल खिल के रहेंगे जो खिलने वाले हैं. మీ అందరి కష్టంతో, రాహుల్ గాంధీ గారి కష్టంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం జరిగినా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తు చెప్పి నేను మనవి చేస్తున్నాను. आप काम करेंगे तो नतीजा सामने आएगा. विधानसभा चुनाव में कांग्रेस अकेली लड़ी, एक सीट पर सीपीआई, बाकी सीट पर कांग्रेस, और आपके मेहनत की वजह से, आप और यहां के बैठे हुए लीडर्स एक होकर काम करने की वजह से ये नतीजा आज निकला है. वही नतीजा आपको पार्लियामेंट में लाना है. మీరందరి కష్టంతో, సాహసంతో, ధైర్యంతో మీరు ఈ వేదిక మీద నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసినందుకే శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు వేదిక అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.